హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు ఆటోలో అయితే ఇట్లా వెళ్తున్నాము. పిల్లలైతే చూడండి క్యాప్స్ పెట్టుకుంటారా, గాలి వస్తుంది అన్నా కూడా క్యాప్స్ పెట్టుకుంటలేరు. వద్దమ్మా గాలి బాగుంది, ఇలానే ఉండని అమ్మ అని అంటున్నారు. ఇద్దరు క్యాప్ కూడా వద్దంటున్నారు. చల్ల గాలి వస్తుందిరా అంటే కూడా వింటలేరు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే మా సిస్టర్స్ వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి కొంచెం సేపు అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇంకా బయటకైతే వెళ్ళామండి. చాలా రోజులైంది బయటకు వెళ్ళాక. ఇంకా ఇక్కడ పక్కనే మాల్స్ ఉంటే మాల్కి అయితే వెళ్ళామండి, సూపర్ మార్కెట్. ఇంకా పిల్లలు అందరం కలిసి ఇంకా మా వదిన అన్నయ్య అక్కయ్య వాళ్ళందరం కలిసి అయితే వెళ్ళాము. ఇంకా పిల్లలు ఎంతమంది అండి, మన ఈ 5 మొత్తం 7 మంది పిల్లలు పట్టుకొని వెళ్ళాము. ఇంకా 7 మంది పిల్లలకైతే ఫస్ట్ వెళ్ళగానే మాల్స్లో అయితే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే వాళ్ళకి కొనియాలండి, లేకపోతే మనకి ఎక్కడ షాపింగ్ కూడా చేయనియరు. ఇంకా అందరు పిల్లలు ఫస్ట్ అదే చేస్తాం కదా అండి, మనం వెళ్ళగానే పిల్లలకు కొనిచ్చినాకనే మనం షాపింగ్ చేస్తాం. మాకు కూడా సేమ్ ప్రాబ్లం. ఇంకా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి కొనిచ్చేసి ఇంకా మా షాపింగ్ అయితే మేము చేసుకున్నామండి. ఇంకా వీడైతే చిప్స్ డబ్బా పట్టాడు. అందులో రావు వద్దురా అన్న, వద్దమ్మా అదే కావాలంటుంటూ ఇంకా పక్కకు పెట్టేసి ఇంకా పక్క షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ మాల్స్లోకి రాగానే మెయిన్ ప్రాబ్లం ఇక పిల్లలతో ఇదేనండి. అన్ని పప్పులు ఉప్పులు అన్నీ ముడతారండి, రవ్వలు. ఇంకా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 మంది పిల్లలు, వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా కష్టమైంది. షాప్ వాళ్ళు మా వీళ్ళు వెనుకనే తిరుగుతుండే, వద్దు బాబు అలా చేయకూడదండి. చిన్నోడైతే పెసార్లు తీసుకొని ఇలా మొత్తం వేశాడు. ఇంకా వీడైతే ఇంకా చేతి పట్టు ప్రసాదం పెడతా అని ఇంకా చేతి పట్టిపిస్తుండే. ఇగో చేతి వాడేదో అటుకులని చూసి ఇంకా ఏదో ప్రసాదం స్వీట్ అనుకొని నిజంగా పడతాడు ప్రసాదం లెక్క. వాడి చేతిలో పెట్టేసరికి తింటాడు. వాడి రియాక్షన్ చూడండి ఎలా భలే ఉంటుంది, చూసారా? వాళ్ళు తింటాడు. ఇదంతా అయిపోయినాక ఇక్కడ షాపింగ్ అయిపోయాక నెక్స్ట్ ఇంకా పక్కకే ట్రెండ్స్ ఉంటే ఇంకా పిల్లలకి ఏమైనా నైట్ డ్రెస్సెస్ ఇలా చూద్దామని వెళ్ళామండి. ఇంకా ట్రెండ్స్లో కూడా షాపింగ్ చాలా బాగుందండి. ఇక్కడ ట్రెండ్స్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కూడా పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టమైందండి. ఏ ఒక్క షర్టు గుంజినా మరకలు, చాక్లెట్స్ తింటున్నారు, మరకలు అంటుతాయన టెన్షను. ఇంకా షాప్ వాళ్ళు ఎప్పుడు వీళ్ళ చుట్టే ఇంకా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి చెప్పి చెప్పి వాళ్ళకే ఇదైపోయింది. ఎందుకంటే ఇక ఎంతమంది పిల్లలు చూసారంటే 7 మెంబర్స్ పిల్లలు హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నారు షాప్లో, అంత మంచిగా చూసారా? ఇదంతా అయిపోయినాక ఇక్కడ కూడా మన వల్ల కాదని ఇంకా బయటకైతే వచ్చాము. వీళ్ళకైతే ఐస్ క్రీమ్స్ కొనిచ్చేస్తే బెటర్ అని ఇంకా అందరం కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చాము. అక్కడ మొత్తం షాపింగ్ అయిపోయాక ఇంకా పిల్లలు ఇష్టం ఉన్న ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళైతే. ఇంకా చూసారు వాళ్ళ హ్యాపీనెస్, ఎన్ని తిన్నా ఐస్ క్రీమ్ తిన్న ఫ్లేవర్ హ్యాపీనెస్ వేరు కదండి పిల్లలకైతే. ఇదంతా అయిపోయాక ఐస్ క్రీమ్స్ తిన్నాక ఇంటికైతే వెళ్ళామండి. ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి ఫుల్ ఎనర్జీ వచ్చింది. మన ఛానల్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షెన్ను యశు వ్లాగ్స్ ఎంత బాగా చెప్తుందో మీరే వినండి. అర్జును రాదా? హాయ్ చెప్పు. ఇట్లాను ఆయన జిన్ను దాదా అర్జును రా. సరే కట్. హలో మహి రా. హాయ్ హాయ్ బాయ్ చెప్పి వాళ్ళు అందరు బాయ్ చెప్పి వాళ్ళు బాయ్ చెప్పి వాళ్ళు బాయ్. చెప్పులేసుకోనప్పుడు చెప్పులేసుకో ఇట్లా నువ్వు వద్దా రావా రావా. చూసారా అండి పిల్లలు ఎంత మంచిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేసుకోండి చెప్తున్నారు. ప్లీజ్ అండి నా ఛానల్ అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తినేసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో కొంచెం సేపు కూర్చున్నాక మళ్ళీ బయటకు వచ్చామండి. మళ్ళీ పిల్లలు మా అన్నయ్య వదిన అక్కలు అందరూ మళ్ళీ బయట షాపింగ్కి అయితే వచ్చాము. మళ్ళీ ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్ బాగుంటుందని చూద్దామని ఇంకా డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వచ్చాము. ఎన్ని వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ అండి, వెరైటీ అన్ని స్టాక్స్
వెరైటీ వెరైటీ ఫ్రెష్గా చాలా బాగుందండి ఈ షాప్లో అయితే. ఇంకా రైస్ కూడా ఉంటాయంట చాలా. ఇక చూడండి వీడైతే చూస్తూ ఉన్నాడు. ఇంకా పిల్లలైతే కొంచెం ముందే ఇంకేమైనా తిందామని మళ్ళీ అక్కడ ఫాలుదా బండి ఉందంటే మళ్ళీ ఫాలుదా బండి దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా బాగుంటుంది కదండి ఫాలుదా అయితే. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నారు వద్దు అన్నాక కూడా మళ్ళీ ఫాలుదా బండి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఐస్ క్రీమ్ చిన్నోడు చూసారా, వాడి పని వాడు చేసేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు. వీడైతే ఇంకా ఐస్ క్రీమ్ తిని గిన్నెను లేచి బకెట్లో పడకపోతే మళ్ళీ తీసి మరీ డస్ట్బిన్లో వేస్తున్నాడు. ఇంకా ఫాలుదా అయితే తీసుకున్నాము. మళ్ళీ పొట్టోలు ఐస్ క్రీమ్స్ తింటున్నారు. వద్దు వద్దు అన్న ఇక బయటకు వస్తే మనం కంట్రోల్ చేయడం కష్టం అండి, చాలా కష్టం. ఇప్పటికే ఒక 2-3 ఫాలుదాస్ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నారు. మనమైతే ఏం అనలేకపోయాము. ఇంకా అందరైతే లైన్గా చూడాలి. పిల్లలైతే చాలా ఎంజాయ్గా గడిపారు. మీరు ఎలా ఉంటారండి బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతోని? మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.